ద్వాదశ రాశుల వాళ్లకు మామూలుగా మనము ప్రతి నెల ప్రతి మాసము చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే అన్ని రాశుల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిందేటువంటిది ఒకటి ఉంటుంది. ఏదైనా పరిహారాలు అనేటువంటిది ఖచ్చితముగా మనము చేసుకునేటువంటి విధానములో ఉంటుంది గాక. ఒక దగ్గర చెప్పుకుంటున్నాము అంటే అక్కడ జరగలేదు అంటే ఆ పండితుడి లోపం ఉంటుంది కానీ ఇంకొకటి ఉండదు కదా. అందువలన అది జాగ్రత్తగా లోతు విషయాలు చూసి ఒక్కసారి దానికి ప్రామాణికం ఏమిటి, ఏమి చేస్తే మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో చేసుకోవాల్సినటువంటి అవసరం. కానీ ప్రతి మాసము వింటున్నాము కదా ఏముంటుంది అని అనుకోవచ్చునుగాక. అయితే కొన్ని గ్రహాలు మామూలుగా రోజుల్లోనే తిరుగుతాయన్నమాట. తిరిగేటప్పుడు వచ్చేటప్పుడు చంద్రుడు ఉన్నాడు ఉదాహరణకు, వెంటనే మార్పు చెందుతూ ఉంటాడు. ఆ మార్పు చెందేదాన్ని బట్టే మన మనస్సు కూడా మారుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అందువలన ఒకసారి ఉన్న నిర్ణయం ఇంకొకసారి ఉండకుండా ఇలా జరుగుతూ ఉంటాయి. ఈసారి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కుజస్తంభన అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అంటే మిథునములోనే చాలా కాలము పాటు ఉంటున్నాడు. నిజానికి అంత సమయం ఎప్పుడూ ఉండడు. ఈసారి అలా కుజస్తంభన అంటే స్తంభించిపోతూ ఉంటున్నాడు మిథున రాశిలో. ఆ మిథున రాశిలో కుజుడు ఉండేటువంటి దాని వల్ల కూడా ఇప్పుడు మనము చెప్పేటువంటి ద్వాదశ రాశుల వాళ్లకు ఏ లగ్నములో పుట్టారో ఏమిటో చూసుకొని నిజానికి వాక్కు విత్తం కుటుంబం నేత్ర సంకటం అని ఇచ్చేటువంటి కుజుడే ఇవ్వాలి ధనం. అందుకనే రుణాలు తీరాలంటే కుజుడు ప్రాధాన్యత, సంతానము కావాలంటే కుజుడు ప్రాధాన్యత, వివాహము కావాలంటే కుజుడు యొక్క ఇది ఇలాంటివన్నీ ఉంటాయి. అందువలన కుజస్తంభన ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో అందుకనే ఎవరికి తగినటువంటి వాళ్ళ జాతకాలను వాళ్ళు ఒక్కసారి పరిశీలన మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని దానికి తగు చర్యలు తీసుకొని ఈ మంచి ఫలితాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫలితాలను పొందండి. బాగులేని మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి వాళ్ళు కూడా ఫలితాలను సవరించుకొని మనం అనుకూలవంతముగా చేసుకోవడములోనే మన గొప్పతనం ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు. నమస్కారం గురుగారు. మరి డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. వృషభ రాశి వారికి ఈ డిసెంబరు మాసమంతా కూడా ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు అంటే మాసము మధ్య వరకే ఉంటాయి, మధ్యలో నుంచి కొంచెం బాగానే ఉంటుంది. మళ్ళీ వీళ్ళకి ఏమిటంటే బంధుమిత్రులతో ఊహించనటువంటి సమస్యలు రావటం, చెప్పిన మాట వినకపోవటము, ఎదటి వాళ్ళు సమయానికి డబ్బులు చేతికి అందకపోవటము, చేపట్టినటువంటి పనులలో జాప్యం అంటే నిదానముగా జరుగుతూ ఉండటము, నత్తనడకన పనులన్నీ కూడా కావటము చేయడము, ఇలాంటివన్నీ ఉంటాయి. సంఘములో తాను అనుకున్నటువంటి దానికంటే కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము, ఇట్లా కొన్ని చిన్న ఇబ్బందులు అంటే అనుకున్నటువంటి పనులు కాకపోయేటప్పటికీ మానసికమైనటువంటి ఆందోళన అవుతుంది. అన్నీ సజావుగా నడుస్తూ ఉంటే మనిషికి ఏం అనిపించదు. రోజువారీగా యథావిధిగా జరుగుతున్నాయి కదా అనే భావనలోనే ఉంటారు. ఎప్పుడైతే అలా కాకుండా ఇలా జరుగుతూ ఉన్నదో ఎందుకబ్బా ఇలా జరుగుతుంది డిస్టర్బ్ అవుతుంది వ్యవస్థ. కొంచెం అంతా కూడా రెగ్యులర్గా జరిగేటువంటి వ్యవస్థలకు డిస్టర్బ్ అవుతుంది అన్నమాట. వృత్తి ఉద్యోగాలు అధికారులతో స్వల్ప వివాదాలు అనేటువంటివి ఉంటాయి. అధికారులతో ఏదో వాగ్వాదం, ఒక మాట అనిపించుకోవటం. మాసము మధ్య నుండి అనుకూలతలు అనేటువంటివి పెరుగుతాయి. ఇక్కడి నుంచి అంటే డిసెంబర్ 15వ తేదీ తర్వాత నుంచి అనుకూలాలు పెరుగుతాయి. ఇంట బయట మాటకు తిరుగుండదు. ఇంట్లో అయినా బయట అయినా మళ్ళీ వీళ్ళ పట్టు వీళ్ళు సాధించడము, వీళ్ళది అనుకున్నట్టు జరిగేట్టుగా చేసుకోవడం విధానం చేసుకుంటారు. ఎంతటి పనైనా సులువుగా పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి మార్పులన్నీ కూడా చోటు చేసుకుంటాయి. ఏదైతే అనుకుంటారో వృత్తి వ్యాపారం చేసుకునేటువంటి దానిలలో అది వీళ్ళు ఖచ్చితముగా దానికి అనుకూలంగా ముందుకు వెళతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఒక్కొక్కటి కొలిక్కి రావడం అనేది జరుగుతుంది.
వీళ్లకు వ్యాపారాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు కూడా వచ్చేటువంటి విధానముగా ముందుగానే తెలిసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు అనుకూలత ఉంటుంది, చేసుకోవచ్చు. అన్ని రంగాల వారికి అనుకూలమైన వాతావరణం కనపడుతూ ఉన్నది. స్నేహితుల నుండి ఊహించని బహుమతి అనేటువంటిది ఏదో వీళ్ళు అందుకుంటారు గాక. ఈ తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉంటారు, ఏదో రకమైనటువంటి ఇది ఇస్తారు అని దాని అర్థం. అలా చేస్తారు స్నేహితులు. అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటివి మొదలు పెట్టాలి అనేటువంటి ఆలోచనతో కూర్చొని ఊకుమ్మడిగా అందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక వీళ్ళు అనుకున్న దానికంటే కూడా రెండవ మాసం రెండవ విధానంలోకి వచ్చేటప్పటికీ కొన్ని దీర్ఘ ప్రణాళికకు సంబంధించినటువంటి పనులు చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది గాక. ఇది ఈ మాసము వీరి యొక్క విధానము. మరి వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి? వీళ్ళు ఏమి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటే, వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో అందరూ ఒకే లగ్నములో పుట్టుండరు కాబట్టి ఎవరెవరికి ఏమేమి చూసుకుని వాళ్ళకు జరిగేటువంటి విధానం, వ్యక్తిగత జాతకం చూసుకుని ఏదైనా లోపాలుంటే సర్దిద్దుకోవటము. ఏది ఏమైనా అందరూ కూడా ఈ రాశి వాళ్ళు ఈ మాసం అంతా విష్ణు సహస్రనామం, విష్ణువును ఆరాధించడం అనేటువంటిది మంచిది. ఎలాగో డిసెంబర్ మాసం అంతా కూడా మార్గశిర మాసం ఉంటుంది, శ్రీ మహావిష్ణువుకు సంబంధించిందే కనుక విష్ణు యొక్క నామాన్ని ఎక్కువగా విష్ణువును ఆరాధిస్తే మేలు జరుగుతుందని దాని యొక్క అర్థం. అలాగే గురుగారు, డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.